హాయ్ సార్, నమస్తే. హలో సార్. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. మీరు ట్రైలర్తోనే భయపెట్టారనుకుంటే కథ చెప్పి బెల్లం కొండను కూడా భయపెట్టారంట. యా ఏదో చీకట్లో కథ చెప్పారంట. చీకట్లో చెప్పడం కదా సార్, యాక్చువల్లీ నరేట్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్ చెప్తున్నప్పుడు కరెంట్ పోయింది. సో ఆయనకి జనరల్గా హారర్ అంటే కొంచెం భయం. సో క్లైమాక్స్ చెప్తున్నప్పుడు కరెంట్ పోయింది, దానివల్ల ఇంకెక్కువ ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది ఆయనకి. దయ్యాల ఆశీర్వాదం గట్టిగా ఉన్నట్టుంది మీరు. దయ్యాల ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం అనాలి. పైన ఆయన మాట్లాడుతూ క్లైమాక్స్లో చెప్తున్నప్పుడు నిజంగానే నాకు భయం వేసింది. పైగా కరెంట్ పోయింది, మా ఇంట్లో అంతగా తొందరగా కరెంట్ పోదు చెప్తున్నప్పుడు ఇంకొంచెం బాగా ఇంపాక్ట్గా అనిపించింది అన్నారు. అసలు దయ్యం కదంటే ఆయన చేయబోదండి కదా ముందు. అవునవును, అంటే ఇది జస్ట్ ఒక దయ్యం కదా, జస్ట్ ఒక హారర్ ఫిల్మ్ అలా ఉండదండి. హారర్ మిస్టరీ. సో మీకు హారర్ ఎలిమెంట్స్ అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది అనమాట. సో ఆ మిస్టరీ ఎలిమెంట్ ఉంటుంది. ఇంకెవరిని భయపెట్టారు కథ చెప్తే? లేదు, నేను జనరల్గా ఎవరికి నరేట్ చేసినా మీరేమనుకోవద్దు, నేను లైట్ బంద్ చేసి చెప్తాను అని నాకు అది అలవాటు. ఎవరికి చెప్పినా అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కథ చెప్తే ఖచ్చితంగా. నేను అరవింద్ గారికి చెప్పినప్పుడు కూడా, సార్ లైట్స్ బంద్ చేస్తాను సార్ అన్న. అటు ఇటు చూసి లైట్లు బంద్ చేస్తావా, చేసుకో అన్నారు. సో అలా ఆయనకు కూడా లైట్లు బంద్ చేసి నరేట్ చేసి, సో అలా కొంచెం నాకు అది టైమింగ్ కూడా ఏమైనా ఉండదా? పొద్దున్న చెప్పకూడదు కదా, రాత్రి చెప్పాలని ఏమైనా ఉండదు? లేదండి, బట్ ఒకవేళ రాత్రి చెప్పే సిచ్యువేషన్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. పొద్దున్న చెప్పే సిచ్యువేషన్ కంటే రాత్రి చెప్పే సిచ్యువేషన్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. అనుభవం భయపడిందా, ఎగ్జైట్ ఫీల్ అయ్యిందా? అనుపమ గారు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. ఆవిడ జనరల్లీ భయపెట్టే టైప్ ఆవిడ, భయపడే టైప్ కాదు ఆవిడ. అసలు ఆవిడ ఏంటంటే దయ్యం అక్కడే ఉంది అంటే, అవునా సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంటది. తర్వాత అసలు ఇలాంటి జానర్ని పట్టుకోవడానికి ఇదివరకు దయ్యం కథలు కేవలం దయ్యం కథల్లాగే ఉండేవాళ్ళు. మనం 80s, 90s చూస్తే కేవలం హారర్ సినిమాలే. కానీ తర్వాత ఏమైపోయిందంటే హారర్లో రకరకాల జోనర్లు మిక్స్ అవ్వడం మొదలయ్యాయి. హారర్ కామెడీ అనేది వచ్చింది. ఫస్ట్లో అది కొంచెం బాగానే ఉన్నా, హారర్ ఎప్పుడైతే కామెడీ డామినేట్ చేయడం మొదలెట్టిందో భయపడడం మానేశారు. దయ్యాన్ని చూసిన నవ్వుకోవడం అనేది అది కూడా ఒక రొటీన్ ఫార్మాట్లోనే వెళ్ళిపోయింది. అసలు ఇది పక్క హారర్ అంటారా, ఇంకేదైనా జానర్ ఏదైనా మిక్స్ అయిందంటారా? ఇది హారర్ మిస్టరీ సార్. సో మీకు ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది, మధ్య మధ్యలో హారర్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక ప్రాపర్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే మీకు ఎలా అంటే, మీకు జనరల్గా ఏంటంటే చాలా వరకు హారర్ సినిమాలలో ఒక టెంప్లెట్ ఉంటుంది సార్. అదేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడ భయపెట్టుకుంటూ వెళ్ళి, సెకండ్ హాఫ్ అంతా అక్కడక్కడ భయపెట్టుకుంటూ వెళ్ళి, లాస్ట్ 20 minutesలో ఇది కదా అని చుట్టేయడం. అది ఒక కైండ్ ఆఫ్ ఒక టెంప్లెట్ చాలా సినిమాలు ఫాలో అయ్యాయి. అండ్ చాలా సక్సెస్ఫుల్ టెంప్లెట్ కూడా అది. కానీ నేను వెరీ కాన్షియస్లీ ఐ డి నాట్ వాంట్ టు డూ దట్. సో అందుకని మీకు అంటే హారర్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఒక్క చోట కూడా ఉండదు. ఊరికే అక్కడ హారర్ సీన్ పడాలి కాబట్టి హారర్ సీన్ రావడము, కథ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక హారర్ సీన్ వేద్దామని అసలు అలా ఎక్కడా ఉండదు. మీకు కథ ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ మధ్య మధ్యలో హారర్ పాసిబిలిటీ ఉన్న ప్రతి చోట వస్తుంది. తర్వాత ఏమైందంటే సార్, సౌండ్ ఎఫెక్ట్స్తో భయపెట్టడం అన్నది ఒక టెక్నిక్ అయిపోయింది, ఒక ట్రిక్ అయిపోయింది. ఈజీ కదా సౌండ్తో భయపెట్టడం. ఒక చీకటిగా ఉన్న థియేటర్ ఆల్మోస్ట్ చీకటిగానే ఉంటుంది, అలాంటి చోట ఒక సౌండ్ ఎఫెక్ట్తో భయపెట్టడం అన్నది చాలా ఈజీ ట్రిక్ అయిపోయింది. అందులోంచి మీ సినిమా ఏమైనా దాటుకుంటూ వచ్చిందా? 100% అండి. అంటే మీకు ఈ సినిమాలో అదే ఇందాక చెప్పినట్టు హారర్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ అసలు ఎక్కడ ఉండదు. మీకు ఒక్క సీన్లో కూడా ఇది హారర్ సీన్ పడాలి, ఒక 10 నిమిషాలు అయిపోయింది, ఇక్కడ ఒక హారర్ సీన్ పడాలి కాబట్టి హారర్ సీన్ రాద్దాం అన్నట్టు మీకు అసలు ఎక్కడ ఉండదు సినిమాలో. సో మీకు అది కథ వెళ్ళే ఫ్లోలో అక్కడ హారర్ పాసిబిలిటీ ఉంది కాబట్టి హారర్ వస్తుంది తప్ప హారర్ కావాలి కాబట్టి హారర్ రాదు. సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఎవరైనా సరే మొబైల్ చూస్తే నేను అసలు ఇండస్ట్రీలో ఉన్నాను అన్నట్టు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు బెల్లంకొండ. అంత కాన్ఫిడెంట్ ఏంటంటారు? సినిమా చూసారు? మీకు కూడా అలాంటి కాన్ఫిడెంట్ ఉందా? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ మేడ్ ఎ వెరీ ఎంగేజింగ్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్. అది ఎంత లెవెల్లో వెళ్తుంది, నెంబర్స్ ఏంటి, ఐ డోంట్ నో, బికాస్ దట్స్ నాట్ మై థింగ్ టు టాక్ అబౌట్. బట్ క్రియేటివ్లీ ఐ కెన్ సే వన్ థింగ్, ఖచ్చితంగా ఒక ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్, ఒక వెరీ కొత్త ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అండ్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ యూనిక్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కిష్కిందపురి అనే ఒక టౌన్లో నేను ఉన్నాను, అక్కడే ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఇది నేను కన్షార్ట్గా చెప్పగలను. ఈ మధ్య హారర్ సినిమాలకి ఒక స్త్రీ ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తెచ్చుకుంటుంటే హారర్ సినిమాకి ఇంత స్కోప్ ఉందా అనిపిస్తుంది కదా. నిజంగా హారర్ సినిమాకు ఉన్న స్పాన్ ఎంత అండి?
అలా మనం చెప్పలేమండి. అంటే డెఫినెట్‌లీ చాలా ఎక్కువే. ఎందుకంటే హారర్ అనే కాదు, ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్‌గా చెప్తే ఏ సినిమాకైనా స్పాన్ ఎక్కువే ఉంది ఈ రోజుల్లో. బికాజ్ ఆడియన్స్ ఆల్ ఓవర్ ఇండియా అనే కాదు, ఐ థింక్ ఆల్ ఓవర్ వరల్డ్ కూడా, ఇఫ్ యూ గివ్ అ న్యూ ఎక్స్‌పీరియన్స్ విత్ ఎ ఎంగేజింగ్ స్టోరీ, ఎవ్రీబడీ ఆర్ రెడీ టు గో అండ్ వాచ్. మనం అనుకుంటున్నాం జనాలు థియేటర్‌లకి రావట్లేదు, వాళ్ళకసలు ఇంట్లోనే కూర్చొని చూద్దాం అనుకుంటున్నారు. ఓకే. మైండ్ సెట్ అలా డెవలప్ అయింది. అలా డెవలప్ అవ్వడానికి కారణం మనం గూడా. బికాజ్ మనం మంచి సినిమా ఇచ్చి వాళ్ళని బ్లేమ్ చేస్తే అప్పుడు ఓకే. మన సైడ్ నుంచి కూడా మనం ఫ్లాస్ పెట్టుకొని వాళ్ళని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈ మధ్య ఏమైపోయిందంటే సార్, సినిమా నచ్చకపోతే, సినిమాకి జనం వెళ్ళకపోతే మీరు అన్నట్టు ఆడియన్స్ బ్లేమ్ చేయడం ఎక్కువైపోయారు. ఏంటి మలయాళం సినిమాలు చూస్తారా, తెలుగు సినిమా ఒక తెలుగు డైరెక్టర్ తీస్తే చూడరా, కంటెంట్ ఉంటే చూడరా, ఇలాంటి క్వశ్చన్ మార్క్ వాళ్ళే రేజ్ చేస్తున్నారు. మీకు దీనికి నేను ఒక ఫ్యాక్ట్ చెప్పనా? అంటే రియాలిటీ చెక్ చెప్తా. ఎవరైతే జనాలు థియేటర్కి రావట్లేదు, జనాలు చూడట్లేదు అని ఎవరైతే బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా వేరే సినిమాలు చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ బ్లేమింగ్ పీపుల్ ఫర్ నాట్ కమింగ్ టు ది థియేటర్స్, నేనే సగం సినిమాలు చూసుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే మార్నింగ్ షో. ఎందుకంటే వచ్చే ఈదర్ ఫస్ట్ డే చూస్తాం, ఫస్ట్ డే మిస్ అవుతే ఏం కాదులే ఓటీటీలో వచ్చేస్తుంది కదా, ఆ మైండ్ సెట్ ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకే కాదు, ఇండస్ట్రీ లోపల ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఎంతమంది యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేసిన ప్రతి సినిమా చూస్తున్నారండి. చాలా మంది చెప్తారు గర్వంగా, నేను అసలు నా సినిమాని చూసుకోనండి. చాలా మంది గర్వంగా చెప్తారు. ఎగ్జాక్ట్లీ. నువ్వే నీ సినిమా చూడకపోతే బయట ఎందుకు చూస్తాడు? సో మనలోనే మనం ఫస్ట్ సినిమా చూడకుండా మనం బయటికి వెళ్ళి బయట వాళ్ళు ఎవరు చూడట్లేదు అంటే ఎందుకు చూడాలో? ఎవరైనా కానీ ఇప్పుడు ఇట్ ఈస్ దేర్ చాయిస్, యూ కాంట్ రబ్ ఇట్ ఆన్ దెమ్. మనం రబ్ చేయలేం, మనం ఓన్లీ రిక్వెస్ట్ చేయగలుగుతాం. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు నచ్చుతుందని మేము నమ్ముతున్నాము, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి అని రిక్వెస్ట్ చేయగలుగుతాం తప్ప మనం వాళ్ళని డిమాండ్ చేయలేము. ఎందుకంటే ఒకప్పుడు మనము ఆడియన్సే, ఇప్పుడు కూడా మన సినిమాకి కాకుండా వేరే సినిమాలకి మనము ఆడియన్సే. మనం వెళ్తున్నామా పోనీ అన్ని సినిమాలకి, ప్రపంచంలో వచ్చిన ప్రతి సినిమా మనం చూస్తున్నామా? చూడట్లేదు. అలాంటప్పుడు వై షుడ్ యూ బ్లేమ్ అదర్స్? దెన్ యూ విల్ సే యూ ఆర్ బిజీ. నా షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి నేను చూడలేదు. మరి వాళ్ళకి 100 పనులు ఉంటాయి. అన్ని పనుల మధ్యలో నీ సినిమా ఎందుకు చూడాలి? హర్రర్ సినిమాకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. హర్రర్ సినిమా కరెక్ట్. ఓటీటీలో చూస్తే అంత ఎంజాయ్ చేయలేం. కరెక్ట్ కదా. ఈ సినిమా కూడా అలాంటి దానికి ఈ ప్లస్ పాయింట్ ఉందా? 100%. అందుకే నేను మెయిన్లీ ఈ జాన్రా, ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకోవడానికి సెకండ్ ఫిల్మ్కి రీజనే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ నేను థియేటర్కి రావాలి అంటే నేను ఇంట్లో చూడలేనిది ఏదో నువ్వు నాకు థియేటర్లో చూపిస్తే తప్ప నేను రాను అనే జోన్లోనే ఉన్నారు. అంటే లేదా నేను నిజంగా థియేటర్కి వచ్చి సరదాగా నవ్వుకుని నేను సరదాగా ఎంజాయ్ చేసేటట్టు అయినా నాకు మీడియోకర్ ఫిల్మ్ వద్దు. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ టేక్స్ యూ ఇన్ టు అ డిఫరెంట్ సెటప్ అండ్ దట్ హుక్స్ యూ ఫ్రమ్ ద రైట్ గో, ఫ్రమ్ ద ఫస్ట్ 10 minutes తర్వాత నుంచి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఎక్కడైతే వన్స్ కథలోకి ఎంటర్ అవుతున్నామో అనే పాయింట్ నుంచి సినిమా అయిపోయేదాకా ఇట్ షుడ్ కీప్ యూ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అండ్ ఇట్ షుడ్ కీప్ యూ హుక్డ్. అలా మనం హుక్ చేయగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వస్తారు అని నేను నమ్మే ఐ పిక్ దిస్ జానర్ అండ్ ఐఎమ్ 100% షూర్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీకు 100% ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో పాటలు ప్లేస్ చేయడం చాలా కష్టం. పాటలు అలాంటి ప్రయత్నం చేస్తారా లేదంటే వాంటెడ్గా వద్దనుకున్నారా? లేదండి, అంటే ఒకటే ఒక సాంగ్ మనకి ఉంది వీళ్ళిద్దరి మధ్య, హీరో హీరోయిన్ మధ్య. దట్ ఈస్ ఆల్సో బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు ద స్టోరీ. ప్రాపర్ కథలోకి ఎంటర్ అయ్యే కంటే ముందే ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత నుంచి మీకు ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ప్రాపర్గా అక్కడ స్టార్ట్ అవుతే సినిమా అయిపోయేదాకా మీరు ప్రతి నిమిషం నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఉంటుంది. సో మాకు అక్కడ ఒక చోట స్కోప్ ఉండింది. సో ఐ వాంటెడ్ టు గివ్ దట్ రిలీఫ్. అక్కడ ఇచ్చాము. తర్వాత ఎక్కడైనా ఈ మూమెంట్లో ఒక పాట వస్తే బాగుంటుంది అని హీరోలో, ప్రొడ్యూసర్లో, మిగతా చుట్టుపక్కల వాళ్ళు ఫోర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెళ్ళకుండా ఒక కమర్షియల్ హీరో, అతను డ్యాన్సులు బాగా చేస్తాడు, ఆ డ్యాన్సుల కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి అడ్జస్ట్మెంట్ల నుంచి, ఇలాంటి డిమాండ్ల నుంచి మీరు ఎలా తప్పించుకోగలిగారు? లేవు అసలు ఆ డిమాండ్స్. హీరో డిమాండ్ చేయలేదు, ప్రొడ్యూసర్ డిమాండ్ చేయలేదు. పాటలు, ఫైట్లు అన్నెసెసరీగా యాడ్ చేయమని ఆయన అడగలేదు, ఈయన అడగలేదు. బోత్ ఆర్ సెన్సిబుల్ పీపుల్. సో ఇప్పుడు ఇద్దరికి కథ చెప్పినప్పుడు వాళ్ళు ఏం బిలీవ్ చేశారు? ఈ కథ నన్ను హుక్ చేసింది, ఎక్కడ డీవియేషన్ లేకుండా వెళ్ళింది, బయటికి వెళ్ళి ఏదో ఒక కామెడీ ట్రాక్ వేద్దాం, బయటికి వెళ్ళి ఇంకేదో చేద్దాం అని అదర్ అవగేషన్స్ లేకుండా హీ వాజ్ ఆనెస్ట్ అండ్ హీ వాజ్ స్టికింగ్ టు ద పాయింట్ అనే నమ్మి ఇద్దరు ఒప్పుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు అడుగుతారు? వెళ్ళకుండా మీ ఫస్ట్ చాయిస్ ఇంకెవరైనా ఉన్నారా? నేను బేసిక్గా కథ రాసుకున్నప్పుడు స్పెసిఫిక్గా ఈ హీరో ఆ హీరో అని అనుకోలేదండి. బట్ కథ రాసుకున్న తర్వాత ఐ నరేటెడ్ ఇట్ టు కపుల్ ఆఫ్ పీపుల్. బట్ కొన్ని థింగ్స్ వల్ల అది ముందుకెళ్ళలేదు. చెప్పిన వాళ్ళందరికీ నచ్చింది, కానీ సమ్హౌ డేట్స్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కొన్ని చిన్న క్రియేటివ్ చాయిసెస్ అలాంటి ప్లేసెస్లో దీనివల్ల అది ముందుకెళ్ళలేదు. కాకపోతే
ఈయనకి ఎప్పుడైతే నరేట్ చేశానో నేనేం నమ్మానో ఆయన కూడా అదే నమ్మారు. ఓకే. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్, హీ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. దట్స్ వెన్ ఐ ఫెల్ట్ ఓకే వి బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఇంకా ఆ రోజు నుంచి దేర్ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. ఈ సీజన్లో ఏమైందంటే రాజాసాబ్ లాంటి సినిమా, ప్రభాస్ లాంటి స్టార్, ఆయన కూడా ఒక హారర్ జోనర్ నమ్ముకోవడం. Yeah. పెద్ద హీరోలు, పెద్ద స్పాన్ ఉన్న ప్రొడక్షన్ హౌస్లు కూడా హారర్ సినిమా వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఇలాంటి genre. 100% అండి. కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ప్రభాస్ గారు హారర్ జానర్ ని నమ్ముకోవడం కాదు, ఆయన ఏ జానర్ చేసినా వర్కౌట్ అయిపోతుంది. హారర్ జానర్ ప్రభాస్ గారు నమ్ముకున్నారు. హారర్ జానర్ ప్రభాస్ గారే నమ్ముకుంది. ఆ జానర్ కి అడ్వాంటేజ్ తప్ప ఆయనకు కాదు. ఆయన ఆల్రెడీ ఈజ్ ఎ రెబెల్. సార్ ఇది వరకు హారర్ సినిమా అంటే ఓ మిడిల్ ఏజ్, ఒక మిడిల్ స్టేజ్ ఉన్న హీరోలు కానీ, చిన్న హీరోలు కానీ, కొత్త హీరోలు కానీ ట్రై చేసే జానర్. అంతే. అంత పెద్ద బడ్జెట్ పెద్ద హీరోలు వచ్చి కూర్చోవడం ఇదంతా జరిగేది కాదు. కరెక్ట్. ఈ మధ్య అది బాగా డెవలప్ అయింది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి హారర్ సినిమాలు ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ లో కూడా చాలా మందికి హారర్ ఫిల్మ్స్ ఇష్టం ఉంటాయి. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు ఆయన హారర్ కామెడీ చేస్తున్నారు అనగానే. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా వెళ్ళి హారర్ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఆయన చేసేది. సో ఇట్స్ గుడ్. అండ్ ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన రీసెంట్గా చేస్తున్న సినిమాలు అసలు ఏ సినిమాకి నెక్స్ట్ సినిమాకి పోలిక లేదు. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఫిల్మ్. అండ్ దట్ టు ఆయన ఇన్ని సినిమాలు ఇంత తక్కువ టైంలో చేయడం అనేది అసలు లిటరల్లీ ఎవరు చేయట్లేదు. ఆయన ఒక్కళ్ళు తీసుకొచ్చినంత బిజినెస్ ఇండస్ట్రీకి నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ కలిసి చేస్తున్నట్టుంది. ప్రభాస్ గారు ఒకవైపు, మొత్తం మిగతా హీరోలంతా ఒకవైపు అన్నట్టుంది. అదే వాళ్ళు తక్కువ అని కాదు కానీ, బట్ థింగ్ ఏంటంటే ఆయన ఒక్కళ్ళు ఇంత బిజినెస్ ఇండస్ట్రీకి తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ అ జోక్, నాట్ ఎట్ ఆల్ అ జోక్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దట్. ఒకవైపు రాజాసాబ్ ఉంది, ఒకవైపు ఫౌజీ ఉంది, ఒకవైపు సలార్ 2 ఉంది. అవి ఏవి ఒకదానితో ఒకటి సంబంధం లేదు. అండ్ స్పిరిట్ ఉంది సందీప్ బంగా గారిది. అసలు ఒక్కదానికి ఇంకోదానికి పోలికే లేదు. ఐ డోంట్ నో హౌ హీ జంప్స్ అరౌండ్ ఫ్రమ్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ అండ్ సెట్ టు సెట్ ఎలా జంప్ అవుతారో తెలియదు కానీ, బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిస్ డెడికేషన్. అండ్ నాకు తెలిసి ప్రభాస్ గారు ఇంతకు ముందు బిఫోర్ బాహుబలి నాకు తెలిసి ఇంత కంటిన్యూస్గా ఇన్ని సినిమాలు ప్యారల్గా చేయలేదు. ఎప్పుడైతే ఆయనకి నా మీద ఇండస్ట్రీకి ఇంత బిజినెస్ రన్ అవుతుందన్న మ్యాటర్ అర్థమైందో నాకు తెలిసి అప్పటి నుంచి ఆయన ఇంకా ఎక్కువ మూవీస్ చేయడం స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండ్ హెల్దీ థింగ్. మంచి అబ్జర్వేషన్. తర్వాత రాజాసాబ్ చూసా, అదిరిపోయింది. నాకు యాక్చువల్లీ మారుతి గారు బాగా పరిచయం అనమాట. ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చాలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు ఆల్వేస్ నా గురించి. సో గీతార్ట్స్లో ఉన్నప్పటి నుంచి నాకు ఆయన పరిచయం. అయితే ఆయన ఎప్పుడైతే ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు అని నాకు తెలిసిందో నేను అప్పుడే అసలు అదిరిపోద్ది ఈ కాంబినేషన్. బికాజ్ ఆయనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక టింజ్ ఉంటుంది. ఆ టింజ్ మాసుల్లో బీభత్సంగా కనెక్ట్ అవుతారు. సో వెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే ఈయన హారర్ కామెడీ, ఇప్పుడు ప్రేమ కథ చిత్రంతో ఆయన షేక్ ఆడిచ్చారు థియేటర్లో, అది మనకు తెలుసు. సో అలాంటి ఆయన ఇప్పుడు ఒక ప్రభాస్ లాంటి స్టార్ని ఆయన చేతిలో పెట్టి బడ్జెట్ పెట్టి అన్ని పెట్టి పండగ చేసుకో అంటే ఆయన ఊరికే వదిలిపెట్టరు కదా. సో 100% ఐఎమ్ ష్యూర్ హీ మస్ట్ హ్యావ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. హైలైట్. అండ్ మెయిన్ థింగ్ దానిపైన డార్లింగ్ ఇన్ డైనోసార్ అవుతారని అది చూసి నేను మారుతి గారికి ఇమ్మీడియట్లీ మెసేజ్ పెట్టా, సార్ అదిరిపోయింది అసలు ఇది డైనోసార్ అవుతారు అనేది చాలా చాలా డైనోసార్ ఇన్ డార్లింగ్ అవుతారు. సో డార్లింగ్ అవుతారు అనగానే నాకు అసలు మళ్ళీ ఒక అప్పట్లో డార్లింగ్, అప్పట్లో మిస్టర్ పర్ఫెక్ట్, అప్పుడు ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళో మళ్ళీ ఆ వైబ్ వచ్చింది అనిపించింది. బుజ్జిగాడు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అందులో వెళ్ళి టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా అనగానే అమ్మని భలే చేశాడు కదా ఈయన. అండ్ అందులో డైలాగ్ డెలివరీ కానీ పీక్స్ అది అసలు. అందులో ఇట్ట లాగితే 100 మీటర్లు తాడొస్తుందట. అండ్ భలే ఉంటుంది అదంతా భీమవరం స్లాంగ్. అండ్ ఇంటర్వెల్ దగ్గర కూడా మోహన్ బాబు గారు ఐ లవ్ యూ రా సాలా అంటే ఐ లవ్ యూ సాలా అని పడుతుంది ఇంటర్వెల్ లో. సో నాకు భలే అనిపిస్తుంది. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది కూడా. పూరి గారు మంచి కష్టం రాసిన సినిమా, ప్రభాస్ గారు అంతే ఈస్తూ చేసిన సినిమా. కరెక్ట్ 100%. మీరు పర్సనల్ గా ఈ జానర్ ఇష్టపడతారు? హారర్ నాకు చాలా ఇష్టం హారర్ అంటే. నేను చిన్నప్పటి నుంచి హారర్ సినిమా అంటే దాన్ని వదిలిపెట్టేవాడిని కాదు, కంపల్సరీ చూసేవాడిని హారర్ ఫిల్మ్స్ అన్ని. ఏది ఫేవరెట్ సినిమా? చాలా ఉన్నాయండి. అంటే నాకు కాంజరింగ్ ఇష్టము. చిన్నప్పుడు కొంచెం వెరీ యంగ్ ఏజ్ లో మంత్ర చూసా, నాకు బాగా నచ్చింది. అమ్మోరు అప్పట్లో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హారర్, అమ్మోరు, అరుంధతి, చాలా చాలా ఫిల్మ్స్. కొన్ని షాట్లు అమ్మోరులో గూస్ బంప్స్. అవును నీటిలోంచి ఇలా చేయవచ్చు.
కళ్ళు చిదంబరం వెనక్కి వచ్చి అవును, చూస్తే ఆ సీన్ కొన్ని షాట్లు మర్చిపోలేదు. కరెక్ట్. ఈవెన్ అరుంధతిలో కూడా నువ్వు నన్ను ఏం చేయలేవురా అనే సీక్వెన్స్, ఛాయ్ షిండే గాల్లోకి గాల్లో సైతా అన్నట్టు. యా, వెరీ వెరీ ఐకానిక్ షాట్స్. కరెక్ట్. నేను అరుంధతి ఫస్ట్ రోలో నాకు టికెట్స్ దొరకక బ్లాక్ లో కొనుక్కున్నప్పట్లో ఫస్ట్ సీట్ లో కూర్చొని చూసా. థియేటర్ లో అదురుతా ఉంది ఫస్ట్ సీట్ లో కూర్చొని చూస్తే, ఏంటి ఏదో తేడా ఉంది, భయం వేస్తుంది. ఇది హారర్ జోన్ అని నాకు తెలీదు. అంటే నేను అప్పుడు స్కూల్లో ఉన్నా. నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ హారర్ అని తెలీదు. ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అని తెలుసు తప్ప హారర్ అని తెలియదు అనమాట. చూసి ఇదేంటిది, ఇదో చాలా బాగుంది సినిమా అని బాగా ఎక్సైట్ అయ్యా. చంద్రముఖి, అరుంధతి ఇవన్నీ మనకి మంచి నాస్టాలజిక్ మెమరీస్. మీ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో విరూపాక్ష వైబ్స్ కనిపిస్తున్నాయి. అది మా దృష్టిలోకమా, నిజంగానే అలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉండబోతుంది? అంటే విరూపాక్ష కథకి ఈ కథకి అసలు ఏ మాత్రం పోలిక ఉండదు, సంబంధమే ఉండదు. ఒక ఆ జానర్, ఒక ఊరు, ఒక అమ్మాయి, ఇలాంటివన్నీ. ఐ మీన్ నాకు నిజంగా ఆ వైబ్ ఎందుకు వచ్చింది నాకు తెలీదు. కాకపోతే మీరు సినిమా చూసాక మీకు 100% విరూపాక్షతో అసలు ఏ కంపారిజన్ ఉండదు. అది డిఫరెంట్ ఫిల్మ్, ఇది డిఫరెంట్ ఫిల్మ్. కానీ అది ఎంత పెద్ద హిట్ అయిందో ఇది అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ కూడా అదే కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. ట్రైలర్లు అంతా బాగా నచ్చింది, కానీ చివరిలో అనుపమ గారి ఎంట్రీ అయితే ఇంకేదో ఉంటుందేమో దీంట్లో అనుకుంటే నిజంగానే అది ఒక బ్లాస్ట్ లాగా అనిపించింది. నిజంగా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఇలాంటి షాట్లు, ఇలాంటి సర్ప్రైజింగ్ అంతా మనం బిగ్ స్క్రీన్లో చూపించుకుందాం, అది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా దాచేద్దాం అనుకుంటారు. ఈ డిస్కషన్ నడిచిందని ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు ఒకసారి అయిందండి. అంటే ఇది ఓకేనా, రివీల్ చేద్దామా అని. మన సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉంది, ఎందుకు ఇది దాచడం వల్ల మనకు వచ్చేది. ఇప్పుడు ఓకే అన్నీ నేను చూపాను, దాస్తా అంటూ థియేటర్కి ఎందుకు రావాలి ఆడియన్స్? ఇప్పుడు మీ సినిమాలో కథ ఏదైతే ఉందో మొత్తం కథ ట్రైలర్లో చెప్పలేము. ఎందుకంటే మీకు హారర్, ఆ మిస్టరీ ఎలిమెంట్, ఆ మిస్టరీ అంతా నేను ట్రైలర్లో పెట్టేస్తే మీరు సినిమా చూసినప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేయలేరు. సో అందుకని నేను చేయగలిగింది ఏంటి, విజువల్ తోటి, షార్ట్ తోటి ప్లే చేయడం. సో అప్పటిదాకా ట్రైలర్ అంతా విజువల్, షార్ట్ ప్లస్ గోస్ట్ వాకింగ్ టూర్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు వెళ్ళారు, అంతవరకు చెప్పాం. దాని తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పలేదు కదా. సో దేర్ షుడ్ బి సంథింగ్ దట్ విల్ మేక్ ఆడియన్స్ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ అబౌట్ ఇట్. అండ్ మన దగ్గర ఇంకా ఎలాగో చాలా కాంటెంట్ ఉంది సినిమాలో చాలా కథ ఉంటుంది. మీకు చాలా హారర్ సినిమాస్లో కథ లేకుండా అంటే చిన్న కథ ఇంతే పెట్టుకుని హారర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, మనకు అలా కాదు. మన దానిలో ప్రాపర్ కథ ఉంది. సో మనం ఎందుకు ఎక్కడ అంటే హారర్ సినిమాలకి ఆ ముడి విప్పేసిన తర్వాత ఇంకా ఈజీ గోయింగ్ అయిపోతుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందా, క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అన్నది ఇంట్రెస్ట్ పోతుంది. అవును, చాలా హారర్ సినిమాలు అక్కడే డౌన్ఫాల్ అయ్యాయి. అవును. బట్ ఐ థింక్ ఆ విషయంలో మేము చాలా కేర్ఫుల్గానే ఉన్నామని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్లీ మీకు లాస్ట్ దాకా కూడా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ అనేది ఉండదు, ఎక్కడ ల్యాగ్ ఉండదు. సినిమా రన్ టైం 2 or 5 minutes, 125 minutes అంతే. పర్ఫెక్ట్ రన్ టైం. సో మీకు మొత్తం సినిమా లాస్ట్ దాకా అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది, ఆ మిస్టరీ ఎలిమెంట్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అంతా చిన్న మిస్టరీ థ్రిల్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ లాగా వెళ్తుంటుంది. సో మీకు లాస్ట్ దాకా వెన్ ఇట్ ఈస్ అన్ఫోల్డింగ్ యూఆర్ ఆల్వేస్ హుక్డ్. ఇలాంటి సినిమా ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. లోహిత్ అనే ఒక అతను కట్ చేశాడు. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అతను టీజర్స్, ట్రైలర్స్ అన్ని అతనే కట్ చేశాడు. అండ్ హీస్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. చాలా రోజుల్లో ఇదే కదా, ట్రైలర్, టీజర్తో చెప్పాలి మీరు ఏం చెప్పినా. అవును, థియేటర్ కావాలంటే ఆరండే. అవును, పైగా ఇలాంటి సినిమాల్లో పాటలు పెట్టడానికి మన స్కోప్ ఉండదు. అవును, పాటలతో జనాలు థియేటర్ రారు. కరెక్ట్, చాలా కష్టం కట్ చేయడం. సరే, మీ ఫస్ట్ సినిమా చావు కబురు చల్లగా, ఆ రిజల్ట్ డిసప్పాయింట్ చేసిందా? డెఫినెట్లీ అండి, 100% కదా. ఇప్పుడు మనం ఒకటి అనుకుని చేసిన తర్వాత అది అలా రీచ్ అవ్వలేదు, అలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ఎక్కడ మీ అనాలిసిస్ ఏంటి, ఆ సినిమా ఎక్కడ తేడా జరిగింది? అంటే నాకు యాక్చువల్లీ వాసు గారు మాట అన్నారు, మన్నివాస్ గారు, సినిమా అంతా అయిపోయిన తర్వాత, ఒక సినిమా ఫ్లాప్ అయితే మనం కూర్చుని దాన్ని మొత్తం డీకోడ్ చేసి ఎస్ ఇందువల్లే ఫ్లాప్ అయింది అని అనుకుంటాం. కానీ అది రీజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలీదు. Nobody knows why a film is successful. Nobody knows why a film is a failure until and unless that film is extremely bad. సో మనకేంటంటే నేను అనుకున్న కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి నిజమో కాదో, అవేనో కాదో కూడా నాకు తెలియదు. అట్లీస్ట్ అకార్డింగ్ టు మీ, ఐ హ్యావ్ మై రీజన్స్. నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చావు కబురు చల్లగా అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు
ఆ టైటిల్ చాలా క్యాచీగా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చాలామంది చెప్పారు, క్వర్కీగా ఉంది అని. ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసిన తర్వాత కోవిడ్ వచ్చింది, చుట్టుపక్కల అందరూ చనిపోతున్నారు. సో తెలియకుండానే మైండ్లో ఒక నెగిటివ్ ఫీల్ సెట్ అయిపోతుంది. దేర్ వర్ మీమ్స్ ఆల్సో సేయింగ్ యూఎస్లో ఇంతమంది చనిపోయారు, చావు కబురు చల్లగా కలెక్షన్స్ అని ఎవరో మీమ్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ మీమ్స్ కూడా ఉన్నాయి. ఐ డోంట్ నో వై పీపుల్ డిడ్ దట్, బట్ సో బేసిక్గా ఆ మూడ్ అంటే ఇప్పుడు మీకు నేను ఒక విషయం ఒక డే టైంలో అప్పుడే సన్ రైజ్ అయిన తర్వాత నేను మీకు ఒక మ్యాటర్ చెప్తే మీకు ఒకలా కన్వే అవుతుంది, మధ్యాహ్నం లంచ్ చేస్తూ చెప్తే నేను మీకు ఇంకోలా కన్వే అవుతుంది, సాయంత్రం ఒక బీచ్ దగ్గర వాక్ చేసుకుంటూ చెప్తే ఒకలా కన్వే అవుతుంది, రాత్రి డిన్నర్ మూన్ లైట్ డిన్నర్ చేస్తూ చెప్తే ఒకలా. సో అంబియన్స్ అండ్ మూడ్ అనేది అంత ఇంపార్టెంట్. సో రైట్ టైం అంటారు కదా, దట్ వాజ్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ ఫిల్మ్ ఏమో, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. ఎట్ ద సేమ్ టైం జెన్యున్గా కూడా చాలామంది అంటే ఒక శవాల బండి నడుపుకునే అతను ఒక చావు ఇంటికి వెళ్ళి చనిపోయిన అతని భార్యను ప్రేమించడం అనే కాన్సెప్ట్ డైజెస్ట్ అవ్వలేదు. అది వాళ్ళ తప్పు కాదు, బట్ అంటే ప్రాబబ్లీ యాక్చువల్లీ ఇందాక ఐ వాజ్ డిస్కసింగ్ విత్ సమ్మన్ ఎల్స్ ఆల్సో రిగార్డింగ్ దిస్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వెజిటేరియన్, ఓకే, సో నాకు నా ముందు ప్రాన్స్ కర్రీ తీసుకొచ్చి పెట్టారు, లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి పెట్టారు, సో దే సే ఇట్స్ అమేజింగ్ ప్లీజ్ ఈట్ ఇట్. ఐ సే నో, ఐ డోంట్ వాంట్ ఇట్ బికాజ్ నేను తినను అని. అలా ఇంకెక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచెస్ ఏవో తింటారు కొన్ని ప్లేసుల్లో, అవి తీసుకొచ్చి అక్కడ పెట్టి తిన అంటే అది వాళ్ళకి ఫుడ్ అది, బట్ నాకు వద్దు. సో ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అది సర్వ్ చేయడమే మన పని కదా. సమ్వేర్ ఆ టైంలో నేను వాళ్ళకి కావాల్సింది సర్వ్ చేయలేదు, విచ్ ఇస్ ద రీజన్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఓటీటీ థియేటర్లో అలాంటి రిజల్ట్ వచ్చినా నేను దాని తర్వాత మళ్ళీ దాన్ని రీవెరిఫై చేసి దాన్ని మళ్ళీ కొంచెం చిన్న చిన్న ఎడిట్లు చేసి సెట్ చేసి మళ్ళీ ఓటీటీకి ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అంటే థియేటర్ వెర్షన్ వేరు, ఓటీటీ వెర్షన్ వేరు. ఆ థియేటర్ వెర్షన్కి ఓటీటీ వెర్షన్కి అరౌండ్ 12 minutes డిఫరెన్స్ ఉంటుంది. సో అది పెట్టాక చాలా బెటర్ ఫీడ్బ్యాక్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమా గురించి నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. సో యా, ఐ మీన్ ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్. ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు ఎవరన్నా కలిసినప్పుడు నాకు మీ ఫస్ట్ సినిమా చాలా ఇష్టం అండి అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే థియేటర్ రిజల్ట్ అవునండి, కరెక్ట్. లేదండి, అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఏంటంటే ఒకసారి ఆడియన్స్ ఇది వద్దు అన్నారంటే వాళ్ళకి వద్దు, అయిపోయింది. దాన్ని మనం ఎన్ని అనుకున్నా నేను అద్భుతం తీసా అని చెప్పుకున్నా మనం ఒక డిల్యూషనల్ వరల్డ్లో ఉన్నట్టే తప్పిస్తే ది రియాలిటీ ఈస్ యూ మేడ్ సంథింగ్, దే డింట్ లైక్ ఇట్, దట్స్ ఆల్. కానీ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత జనాలు చూసే కోణం మారిపోతుంది. చాలా హోప్స్తో వచ్చుంటారు ఇండస్ట్రీకి, ఏదోదో చేద్దామని వచ్చుంటారు. మిమ్మల్ని రిసీవ్ చేసుకునే హీరోలు, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సిన ప్రొడ్యూసర్లు మిమ్మల్ని చూసే దృష్టికోణం చాలా వేరేగా ఉండేది. అందులోంచి బయటపడడానికి ఎంత టైం పట్టింది? అంటే అది దట్ విల్ ఆల్వేస్ హాంట్ యూ అండి. మీకు అంటిల్ అన్లెస్ యూ స్కోర్ ఏ బ్లాక్ బస్టర్, దట్ విల్ కీప్ హాంటింగ్ యూ, అందులో డౌట్ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ దే వర్ వెరీ మచ్ సపోర్టివ్. అండ్ నాకు ఆ టైంలో బన్నీవాస్ గారు, అరవింద్ గారు చాలా అంటే లిటరలీ ఒక పిల్లర్ లాగా నించుని నేను ఇలా పడబోతుంటే ఇట్లా పట్టుకున్నారు. సో దట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఆఫ్ దెమ్. ఐ మీన్ ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ అబౌట్ దెమ్. అండ్ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది అయిపోయిన వెంటనే నాకు అదే రోజు పిలిచి సరే చావు కబురు చల్లగా అయిపోయింది, నెక్స్ట్ కథ చెప్పు అన్నారు. సో ఏంటిది ఇంత నమ్ముతున్నారు వీళ్ళు, నువ్వు యూఆర్ ఎ వెరీ గుడ్ షూటర్, ఒక బుల్లెట్ మిస్ అయింది, నెక్స్ట్ది కొడదాం. మనం అనుకున్నది ఒక వెరీ యూనిక్ కాన్సెప్ట్ ట్రై చేసాం, ఓకే మిస్ఫైర్ అయింది, నెక్స్ట్ది కొడదాం. సో అలా అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఇట్ హెల్ప్ మీ అవుట్ ఇన్. కాకపోతే సార్ మనం రియాలిటీ మాట్లాడుకుంటుంటే క్రికెట్లో 6 బాల్ ఉండొచ్చు, బుల్లెట్లో పిస్టల్లో 6 బుల్లెట్లు ఉండొచ్చు, కానీ మనకి సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం. దానికి నిజంగా సాహు గారికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన ప్రీవియస్ ఫిల్మ్ అనే దాని గురించి ఆలోచించకుండా ఈ కథ బాగుంది, ఈ కథ నచ్చింది, వీడు తీయగలుగుతాడని నాకు నమ్మకం ఉంది, వీడు చెప్పిన విధానం బాగుంది అని కంప్లీట్గా ట్రస్ట్ చేసి అంతే ఫ్రీడమ్ ఇచ్చి అలా షూట్ చేయనివ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ థింగ్. పైగా నన్ను ఆయన అంత క్లోజ్గా చూడలేదు, అంత దగ్గరగా నాకు ఆయన తెలియదు అంతకుముందు. ఫస్ట్ సినిమా కోసం మాట్లాడుకున్నారా? ఆ సినిమా ఎలా ఉంది, ఎలా తీస్తావు, ఏంటి, దీని మీద ఆయన చూసుండొచ్చా? అసలు సాహు గారు ఏ రోజు చావు కబురు చల్లగానే ఆయన నోట్లోంచి ఆ పేరే రాలేదు ఇప్పటిదాకా. ఈ రోజు దాకా హీ నెవర్ టుక్ అవుట్ దట్ టాపిక్. ఏ రోజు నేను కథ నాకు కనిష్క గారు అని మన క్రియేటివ్ హెడ్ ఉంటారు షైన్ స్క్రీన్స్లో, ఆయన కాల్ చేశారు ఒకరోజు. కాల్ చేసి ఇలా సాహు గారు నేను కథ వింటాము,
మాకు తెలిసింది ఇట్లా నువ్వు రీసెంట్గా గీత నుంచి బయటకు వచ్చి వేరే ట్రయల్స్ చేస్తున్నావు తెలిసింది. సో ఐ వాంట్ టు నరేట్, ఐ మీన్ వాళ్ళకి చెప్పేసి వచ్చాను. సో ఇట్ వాస్ వెరీ ఎమికబుల్ థింగ్. సో వచ్చానని తెలిసిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు వింటామని. నెక్స్ట్ డే వెళ్ళాను, కథ చెప్పాను. ఇమీడియట్లీ సాహు గారికి నచ్చింది. అండ్ నాకు సాహు గారిని పరిచయం చేసింది తేజ సజ్జా ఫస్ట్ టైం. తేజ సజ్జా గారు. తేజకి నేను ఇంతకుముందు ఒక కథ చెప్తే తేజ బాగా నచ్చి సాహు నాకు ఒకసారి చెప్పు అని పంపించారనమాట. అలా నాకు సాహు గారు ఫస్ట్ టైం పరిచయం. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత నాకు ఈ కనిష్క గారు ఎప్పుడైతే ఫోన్ చేశారో అప్పుడు వెళ్ళాను. సో ఆల్రెడీ ఆ చిన్న పరిచయం ఉండింది ముందు. సో వెళ్ళి నేను ఈ కథ చెప్పాను. చెప్పగానే సాహు గారికి కూడా బాగా నచ్చింది. ఇంకంతే చేద్దామని డిసైడ్ అయ్యారు. అప్పటికి హీరో ఎవరో ఇంకా తెలియదు. కథ బాగుంది, మనం డిసైడ్ అవుదాం ఎవరు అనేది అనుకున్నప్పుడు నేను ఒకరోజు బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఆయనకి ఎప్పుడైతే నచ్చిందో సేమ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా ఏ రోజు నా ప్రీవియస్ ఫిల్మ్ ఇంపాక్ట్ అనేది అసలు దాని గురించి డిస్కషనే ఎప్పుడు లేదు. నాకు ఆయన చెప్పడమే, నువ్వు కొత్తగా ఏదో చేస్తావు, యూ హ్యావ్ సంథింగ్ వెరీ ఫ్రెష్ అండ్ యూనిక్ ఇన్ యూ. సో అలానే నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ కథ ఉంటే చెప్పు అన్నప్పుడే నేను ఇది చెప్పాను. సో ఆయనకి నచ్చింది. ఆయనకి నచ్చి ఇమీడియట్లీ ఆయన కూడా నా కోసం యాక్షన్ యాడ్ చేయి, నా కోసం ఇది యాడ్ చేయి, అలా ఎప్పుడు లేదు. యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఏం చెప్పావో అది యాజ్ ఇట్ ఈస్గా డెలివరీ చేస్తే మనం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం. సో నువ్వు నీ పని ఒకటే, దీన్ని నువ్వు ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతావు, దీన్ని ఎంత గ్రాండ్గా చూపించగలుగుతావు, అదొక్కటే చూసుకో చాలు. వీ ఆల్రెడీ హ్యావ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నంత కాన్ఫిడెన్స్ ఆయన నాకు ఇచ్చారు. సాహు గారు అంతే కాన్ఫిడెంట్ ఉన్నారు. సాహు గారు తర్వాత ఒక 4-5 వినిపించారు కదా, వాళ్ళందరికీ కూడా విపరీతంగా నచ్చింది. సో అలా అందరికీ నచ్చి కిక్ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. తేజ గారు చెప్పిన కథ ఏమైంది? అది వేరే కదండి. అది యాక్చువల్గా ఏంటంటే తేజ గారికి ఆ కథ బాగా నచ్చింది. అందులో ఒక ఫ్యామిలీ మొత్తం ప్రొటాగనిస్ట్ అనమాట సినిమాలో. సో నాకు ఫాదర్ దొరికితే కొడుకు అలా అంటే నాకు ఐ నీడ్ ఎవ్రీబడి టు కమ్ ఆన్ బోర్డ్, ఓన్లీ దెన్ దట్ ప్రాజెక్ట్ విల్ హ్యాపెన్. సో ఒక అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, తాతయ్య అందరూ ఉంటారు అందులో. సో అలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట అది. డెఫినెట్లీ చేస్తానండి. అది నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉంది అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. నాకు చాలా ఇష్టం కదా, ఇట్స్ అ ఫ్యామిలీ క్రైమ్ కేపర్. అది మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్ జానర్. సో నా దగ్గర ఉన్న బంచ్ ఆఫ్ స్టోరీస్లో అన్ని ఒక్కొక్క కైండ్ ఆఫ్ జానర్ ఉందన్నమాట. చూడండి, విధండ్రదే మీదే ఏదైతే తేజ సజ్జనోగ్రఫీ మీకు రికమెండ్ చేశారో అదే తేజ సజ్జాతో సినిమాతో కిష్కిందపూరి అన్నది ఫైట్ చేయబోతుంది 12వ తారీఖు. ఫైట్ ఏం లేదండి, ఫైట్ ఏ ఉంది. అది ఏదన్నా బాక్సింగ్ మ్యాచ్ కాదు కానీ, బట్ అంటే నా నమ్మకం ఏంటంటే మనది వేరే కైండ్ ఆఫ్ జానరా, వాళ్ళది వేరే కైండ్ ఆఫ్ జానరా. సో దాని ఫ్యాన్స్ దానికి ఉంటారు, దీని ఫ్యాన్స్ దీనికి ఉంటారు. హారర్ అనేది దానికంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు సినిమాకి వచ్చారంటే మాకు హ్యాపీ. వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చుతుందని మేము చాలా బలంగా నమ్ముతున్నాము. వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు. అది అలానే మేము అనుకుంటున్నాం. వీఆర్ రియలీ హోపింగ్ ద ఫిల్మ్ విల్ వర్క్అవుట్ బిగ్ టైమ్ బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సాహు గారు ఒక 25 లక్షలు పెట్టి సెట్ వేసి మరీ ప్రమోషన్స్ చేపిస్తారు. సో ఫస్ట్ టైం అనుకుంటారు. ఫస్ట్ టైం, ఇంతకు ముందు ఎవరు అలా చేయలేదు. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సినిమా చూసుకున్నాకే కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. ఆ సినిమా చూసి అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి హీరో గారు అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా, ప్రొడ్యూసర్ గారు అలా అంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్తున్నా, దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దట్ ద ఫిల్మ్ గేవ్ దెమ్. మొత్తానికి మీ సినిమా 12వ తారీఖున వస్తుంది. మీ సినిమానే కాదు, తేజ సజ్జా మిరాయి కూడా వస్తుంది. ఈ 2 సినిమాలు బాగా ఆడాలి. మీరు ఏమైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్స్.